ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. కరోనా తర్వాత ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఢిల్లీ ఎయిమ్స్ సర్వేలో వెల్లడైంది. నిద్రలో ఉండగానే వేకువజామున సైలెంట్ హార్ట్అటాక్ వచ్చి మరణిస్తున్నారు. వేకువజామున వచ్చే గుండెపోటు నివారణకు కొత్త విధానాలు రావాల్సిన అవసరాన్ని చాటి చెబుతూ బాపట్ల ఫార్మసీ కళాశాలకు చెందిన 3 పరిశోధకులు సమయ నిర్దేశిత ఔషధ విధానంపై పరిశోధనలు చేసి పేటెంట్ పొందారు. ఇంతకీ గుండెపోటు నివారణకు ఈ విధానం ఎలా ఉపకరిస్తుంది, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది వంటి అంశాలపై ఈటీవీ ప్రత్యేక కథనం. వయసుతో సంబంధం లేకుండా తెల్లవారుజామునే ఎక్కువ గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. మెదడు నుంచి విడుదలయ్యే కొన్ని రకాల హార్మోన్లతో పాటు ఒత్తిడితో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. ఒత్తిడి పెంచే హార్మోన్లు విడుదలయ్యే సమయంలోనే వాటిని నియంత్రించే ప్రతికారకాలను మన శరీరం దానికదే విడుదల చేస్తుంది. ఒక్కోసారి ప్రతికారకాల విడుదల శాతం తక్కువగా ఉంటే అప్పుడు ఒత్తిడి పెరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఇది ఎక్కువగా తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్యలో ఎక్కువగా సంభవిస్తుంది. అయితే నియంత్రణకు మందులు ఉన్నాయి. ఆ మందులు వేసుకున్న 2 గంటల తర్వాత ప్రభావం మొదలవుతుంది. ఈ లెక్కన అర్ధరాత్రి లేచి మందులు వేసుకోవాలి. కానీ అందరికీ సాధ్యం కాదు. ఈ విషయంపై బాపట్ల ఫార్మసీ కళాశాల ఆచార్యుడు సాయి కిషోర్, పరిశోధక విద్యార్థులు బి వంశీకృష్ణ, టి వాణిప్రసన్న పరిశోధనలు చేశారు. గుండెపోటు కారకాలను నిరోధించే ప్రతినిరోధకాలను శరీరంలో తగిన సమయంలో విడుదల చేయటం ద్వారా ముప్పు లేకుండా చూడవచ్చని తెలుసుకున్నారు. హ్యూమన్ బాడీలో ఒక బయలాజికల్ క్లాక్ ఉంటుంది. ఆ క్లాక్ ను అనుసరించే మనకి నిద్ర లేవటము, నిద్ర రావటము, ఆకలి అవ్వటము ఉంటుంది. అదే క్రమంలో ఒక్కొక్క టైంలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దానిని బేస్ అయ్యి ఎప్పుడైతే అది రిలీజ్ అవుతుందో ఆ రిలీజ్ అవుతున్న దశలోనే మనకు డ్రగ్ గరిష్ట మోతాదులో ఉండాలి. అదే 10కే క్యాప్సూల్ తీసుకుంటే అది 12 గంటలకి పీక్ చేరి మళ్ళీ పడిపోతుంది, 1 గంటకు దిగిపోతుంది. బట్ అదే 3 తీసుకుంటే ఖచ్చితంగా 4 to 6 మధ్య గరిష్ట మోతాదులో ఉంటుంది. శరీర ధర్మ శాస్త్రాన్ని అనుసరించి దానికి తగ్గట్టుగానే చేయబడింది. 3 చేసినా ఇంకా దీని వెనకాల ఇంకో 10-15 మంది సహకారం అయితే ఉంది. మందు ఉండే టాబ్లెట్ కు హైడ్రోజెల్ తో కూడిన మూత బిగిస్తారు. ఘన రూపంలోని ఈ జెల్ 5 గంటల తర్వాత ద్రవ రూపంలోకి మారిపోతుంది. అప్పుడు టాబ్లెట్ లోని మందు బయటికొచ్చి శరీరంలో కలిసిపోతుంది. వెంటనే ఒత్తిడి నివారించే ప్రతికారకాలు ఉత్పత్తవుతాయి. ఈ కారణంగా గుండెపోటు కలిగించే కారకాలు కట్టడవుతాయి. ఈ మందును రాత్రి భోజనం తర్వాత 9 లేదా 10 గంటల సమయంలో వేసుకోవాలి. అప్పటి నుంచి 5 గంటల తర్వాత టాబ్లెట్ మూత కరిగి మందు విడుదలయ్యేలా ఫార్ములాను రూపొందించారు. వీరు రూపొందించిన ఫార్ములాకు సమయ నిర్దేశిత ఔషధ విధానమని పేరు పెట్టారు. దీని పనితీరుని 12 కుందేళ్లలో పరిశీలించగా సానుకూల ఫలితాలొచ్చాయి. నిద్రించే సమయంలో బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది, నిద్ర లెగిసేటప్పుడు ఎక్కువగా ఉంటుంది. దాన్ని కన్సిడర్ చేసుకొని మరియు విత్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ పేషెంట్స్ ఈ డోసేజ్ ఫామ్ ని డిజైన్ చేశాము. ఆ స్టడీస్ లో క్రిటికల్ మెటీరియల్ అట్రిబ్యూట్స్, క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్, క్రిటికల్ క్వాలిటీ అట్రిబ్యూట్స్ ఇవాల్యుయేట్ చేసి ఇన్విట్రో స్టడీస్ చేశాం. ఆ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. యానిమల్ ఎథిక్స్ కమిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని 12 కుందేళ్ల మీద ఎక్స్పెరిమెంట్స్ చేశాం. ఆ 12 కుందేళ్లని 4 గ్రూప్స్ గా డివైడ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేశాం. ఆ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఈ ఫ్యూచర్ ని 3 స్టెప్స్ లో చేస్తున్నాం. ఒకటి స్కేలింగ్ అప్, తర్వాత ఫండింగ్, తర్వాత హారిజాంటల్ డిప్లాయ్మెంట్. ఈ స్కేలింగ్ అప్ లో ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్స్, నా స్నేహితుడు బాలకృష్ణని ఇన్వాల్వ్ చేసి ఒక 1500 టాబ్లెట్స్ ని 15,000 ఎలా చేయాలి, అక్కడి నుంచి 150,000 ఎలా చేయాలో చేస్తున్నాం. ఫార్మస్యూటికల్ కంపెనీస్ ని ఇన్వైట్ చేసి ఫండ్ రైజ్ చేస్తున్నాం. ఇక్కడికే ఆగకుండా ఫర్దర్ గా ప్రీ క్లినికల్ స్టేజ్ వరకు మేము కాలేజ్ లో చేసాము. ఫర్దర్ గా దీన్ని హ్యూమన్ బీయింగ్స్ మీద ట్రయల్ చేస్తే తర్వాత దాన్ని క్లినికల్ phase 1, phase 2, phase 3 ట్రయల్స్ అవుతుంది. తర్వాత అప్పుడు మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి గ్రాంట్స్ వస్తుంది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి పరిశోధనా గ్రంథం సమర్పించారు. ఈ విషయం అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమైంది. ఈ ఏడాది మే నెలలో తమ పరిశోధనా విధానాన్ని, ఫలితాలని పేటెంట్ కోసం దరఖాస్తు చేశారు. నవంబర్ 25న పేటెంట్ మంజూరైంది. 20 ఏళ్ల పాటు మేధో సంపత్తి హక్కులు సాయి కిషోర్ బృందానికి దక్కాయి. 4.5 పైగా శ్రమించి చేసిన పరిశోధనకు పేటెంట్ లభించింది. దీనికి సంబంధించి పరిశోధనని మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. మానవుల గుండె, కుందేలు గుండె ఒకే తరహాలో ఉంటుంది కాబట్టి తర్వాత ప్రయోగాల్లో సానుకూల ఫలితం వస్తుందని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. phase 1 హెల్దీ వాలంటీర్స్ లో చెక్ చేస్తాం. phase 2లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టార్గెటెడ్ పేషెంట్స్ లో చేయాలి. అక్కడ సక్సెస్ అయితే దెన్ వీ గో ఫర్ ది ఎక్స్పాండెడ్ పేషెంట్ డేటాబేస్. అంటే మినిమం 100 నుంచి 200 మంది పేషెంట్స్ని, టార్గెటెడ్ హార్ట్ పేషెంట్స్ని, కార్డియాక్ పేషెంట్స్ని
తీసుకొని ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఇంకొంతమంది డాక్టర్స్ని హైర్ చేసుకొని వాళ్ళ పర్యవేక్షణలో యానిమల్ స్టడీస్ చేయాలండి. దానికి కొన్ని లీగల్ ఫార్మాలిటీస్ ఉన్నాయి. అంటే ఎథిక్స్ కమిటీ అప్రూవల్స్ కావాలి, ఇక్కడెక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరగకూడదు, కన్సెంట్ ఉండాలి, డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కావాలి. అది తీసుకొని ఆ ప్రయత్నంలో ఉన్నాం. పరిశోధక విద్యార్థులు వంశీకృష్ణ ప్రస్తుతం అమెరికాలో, వాణి ప్రసన్న ముంబైలోని ప్రముఖ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. పేటెంట్ పొందిన బృందాన్ని బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షుడు ముప్పలనేని శ్రీనివాసరావు, కార్యదర్శి మానం నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ టిఈ గోపాలకృష్ణమూర్తి అభినందించారు.